విచారణ జరిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ సదుపాయాలు లేని కాలేజీలు వాటి పేర్లు కూడా బయట పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఈ పేపర్ యాడ్లు చూసి, టీవీల యాడ్లు చూసి ఇది బెస్ట్ కాలేజ్ కదా, ఆ కాలేజ్లో మా బిడ్డను చదివిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఫీజులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, సరే నా బిడ్డ ఆ కాలేజ్లో చదవని బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, ఫీజు కట్టిన తర్వాత తెలుస్తుంది ఆ కాలేజ్లో సదుపాయం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదని తెలుస్తుంది అధ్యక్ష. అందుకే నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ ఏదైతే కాలేజీలు మోసం చేస్తున్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సదుపాయాలు లేవు, ఆ కాలేజీల పేర్లన్నీ బయట పెట్టాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇది చేయడం వల్ల మన విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అది ప్రభుత్వమే కాదు అధ్యక్ష, మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విచారణ జరిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ సదుపాయాలు లేని కాలేజీలు వాటి పేర్లు కూడా బయట పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఈ పేపర్ యాడ్లు చూసి, టీవీల యాడ్లు చూసి ఇది బెస్ట్ కాలేజ్ కదా, ఆ కాలేజ్లో మా బిడ్డను చదివిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఫీజులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, సరే నా బిడ్డ ఆ కాలేజ్లో చదవని బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, ఫీజు కట్టిన తర్వాత తెలుస్తుంది ఆ కాలేజ్లో సదుపాయం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదని తెలుస్తుంది అధ్యక్ష. అందుకే నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ ఏదైతే కాలేజీలు మోసం చేస్తున్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సదుపాయాలు లేవు, ఆ కాలేజీల పేర్లన్నీ బయట పెట్టాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇది చేయడం వల్ల మన విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అది ప్రభుత్వమే కాదు అధ్యక్ష, మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ